హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 55. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుండబోతుంది. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సింధూర చెల్లి శ్రీవల్లి తన ఇంటికి తీసుకుపోవడానికి వస్తుంది కదా. అక్క, మన ఇంటికి వెళ్ళిపోదాం అక్క, అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు, మేము కూడా సంతోషంగా ఉంటామని చాలా బ్రతిమలాడుతుంది శ్రీవల్లి. కానీ సింధూర దేనికి ఒప్పుకోకుండా, మా అత్తమ్మ అందరి అత్తమ్మ లాంటి అత్తమ్మ కాదు, నన్ను తన ప్రాణంలాగా చూసుకుంటుంది, గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. నాకు మా అత్తమ్మే సర్వస్వం. నేను నా ఇల్లు ఇదే, నా పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా నాకు ఇంకా ఇదే, మా అత్తమ్మతోనే నా జీవితము, నేను ఎప్పటికీ ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, నాకు మా అత్తమ్మే సర్వస్వం అని చెప్తుందన్నమాట. ఇవన్నీ కూడా చెన్నకేశవులు గారు వింటూ ఉంటారు. ఇంతలో చెంచలమ్మ అక్కడికి వచ్చి, అమ్మ శ్రీవల్లి, సింధూర ఇద్దరు కథలు చెప్పుకుంటున్నారా, కబుర్లు చెప్పుకుంటున్నారా, ఇదిగో తీసుకోండి అని తినడానికి స్నాక్స్ తెచ్చిస్తుంది వాళ్ళిద్దరికి. మీరు చాలా మంచివారని మా అక్క చెప్తోంది, మీరు మా అక్కని అమ్మలాగా చూసుకుంటున్నారని కూడా చెప్తోంది మా అక్క అంటుంది. మరి నువ్వేం చెప్పావు అని అడుగుతుంది చెంచలమ్మ శ్రీవల్లిని. తను ఏమి చెప్పలేక ఆగిపోతుందన్నమాట. సరే సరే, తర్వాత ఆలోచిద్దు కానీ ముందు లడ్డు తిను అని చెప్పి చెంచలమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇవన్నీ విన్న చెన్నకేశవులు గారు హాల్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు. అంతలో చెంచలమ్మ అటు వెళ్తూ ఉంటుంది. చెంచలమ్మ అని పిలుస్తారు. ఏంటండి, ఏం చెప్పాలనుకుంటున్నారు అంటుంది. నువ్వు సింధూరని సంతోషంగా ఉండాలని, అందరితో కలివిడిగా ఉండాలని కోరుకున్నావు అని అంటాడు. అవునండి, అప్పటి నుండి సింధూర చాలా సంతోషంగా ఉంది అంటుంది. సింధూర సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నావే తప్ప, వాళ్ళ అమ్మా నాన్నలు సింధూర గురించి ఎంత బాధపడుతున్నారో ఆ విషయం సింధూర ఎంతగా ఆలోచిస్తుందో నువ్వు ఆలోచించడం లేదు అంటారు. వాళ్ళ అమ్మా నాన్నలు సింధూరని చూడాలనుకుంటున్నారు. ఆ చిన్నపిల్ల శ్రీవల్లి కూడా వాళ్ళ అక్క కోసం ఎంతో బాధపడుతుంది. చూడు చెంచలమ్మ, సింధూరని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి కొద్ది రోజులు పంపిస్తే బాగుంటుంది అంటారు ఆయన. బాగుండదు అంటుంది. సింధూర కోసం వాళ్ళ అమ్మా నాన్నలు బాధపడడం సహజమే, కానీ నా ఇంట్లో ఉన్నప్పుడే సింధూరని అందరూ నష్టజాతకురాలని అది ఇదని ఎన్నో నిందలు వేస్తున్నారు. కానీ ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే నిందలు వేసి సింధూర బాధపడితే ఎలాగా అంటుంది. అందుకే నా కోడల్ని నా ఇంటి గడప దాటి ఎక్కడికి వెళ్ళనివ్వను అంటుంది. అది కాదు చెంచలమ్మ అని చెప్పబోతారు. మీరు చెప్పింది నేను విన్నాను కదా, నేను చెప్పింది కూడా మీరు వినాలి అంటుంది చెంచలమ్మ. ఇంట్లో వాళ్ళైనా వీధిలో వాళ్ళైనా ఎవరైనా నా కోడల్ని చులకనగా చూస్తే నేను భరించలేను, సహించలేను అంటుంది. ఎవరెన్ని విధాలుగా ఒప్పించాలని చూసినా చెంచలమ్మ అస్సలు ఒప్పుకోదనమాట. అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తుంది. అప్పుడు చెన్నకేశవులు గారు, చెంచలమ్మ కోడల్ని ఎవరో ఏదో అంటారనేసి ఇంటి గడప దాటనివ్వకుండా బందీగా ఉంచడం మంచిది కాదు, ఆలోచించు అంటారు. అంటే ఏంటండి మీ ఉద్దేశము, నేను కోడల్ని ఖైదీగా బంధించి చూస్తున్నానని అంటుంది. కోడల్ని అమ్మలాగా చూసుకునే నువ్వు ఇంకో అమ్మ మనసు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటారు. నువ్వు నీ కోడల్ని చూసుకున్నట్టే వాళ్ళ అమ్మ కూడా తన కూతుర్ని ప్రేమగా చూసుకోవాలనుకుంటుంది కదా. అయినా మనకి కొద్ది రోజుల నుండే సింధూర మనకు కోడలుగా బంధం ఏర్పడింది సింధూరతో. కానీ వాళ్ళది కన్న బంధము, ఎన్ని ఏళ్ళ అనుబంధము, వాళ్ళది పేగు బంధము. అటువంటిది వాళ్ళ కూతురి మీద వాళ్ళకి ఇంకెంత ప్రేమ ఉంటుందో నువ్వు ఆలోచించావా అని అడుగుతారు. ఇప్పటికే మనం మన కన్న కొడుకుని పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నామో చూడు, వాళ్ళ బాధను కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అంటారు ఆయన. తర్వాత చంటి, బసవ, మిగతా పని వాళ్ళు, చక్రం అందరూ ఏదో చంటి కథ చెప్తూ అందరినీ నవ్విస్తున్నారన్నమాట. అందరూ గట్టిగా పక్కపక్క నవ్వుతారు. ఆ నవ్వులు, అరుపులు, మాటలన్నీ సింధూరకు వాళ్ళ చెల్లికి వినిపిస్తాయి. ఏంటా ఎవరా అనేసి వాళ్ళు వచ్చి కిటికీలో ఉండి చూస్తారు. అప్పుడు వీళ్ళంతా కనిపిస్తారు. ఏదో నవ్వుకుంటూ ఒక స్టోరీ చెప్తుంటాడు చంటి. అది విని అందరూ నవ్వుతూ ఉంటారు. చక్రం ఇంకా ఆపురా బాబు, ఇంకా నవ్వలేక చస్తున్నాము అంటాడు చక్రం. శ్రీవల్లి ఆ చంటిని చూసి, ఆ చంటి చాలా మంచివాడక్క అంటుంది. మంచివాడని నీకెలా తెలుసు అంటుంది. ఇందాక ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను చంటితో మాట్లాడాను. అలా నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండే వాళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుందని మా టీచర్ చెప్పిందక్క అంటుంది. తర్వాత చంటి ఇంకొక కథ చెప్పడం మొదలు పెడతాడనమాట. అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. ఆ సింహాన్ని చూస్తే గజగజ వణికిపోవాల్సిందే మిగతా జంతువులంతా, కానీ ఆ సింహం మాత్రం ఒక జింక పిల్లకు తోడు ఉండేది అని అడుగుతారు అని చెప్తాడు చంటి. అప్పుడు పక్కన వాళ్ళు అడుగుతారు, సింహానికి జింక పిల్లకు ఎట్లా అన్నా స్నేహం అనేసి. ఎంత సింహమైనా కూడా దానికి కూడా ప్రేమించే మనసు ఉంటుంది అని చెప్తాడు అప్పుడు చంటి. తర్వాత కథ ఇట్లా చెప్పడం మొదలు పెడతాడు. ఆ జింక పిల్లకి కూడా మిగతా జింక పిల్లలతో కలిసి ఆడుకోవాలనే కోరిక ఉండేది. ఆ విషయాన్ని సింహానికి చెప్పలేక ఆ జింకపిల్ల తనలో తానే బాధపడుతూ ఉండేది. ఈ కథ సింధూరకి, చెంచలమ్మకి రిలేట్ అవుతుందన్నమాట. జింకపిల్ల సింధూర, మన చెంచలమ్మ వచ్చేసి సింహం. ఆ జింకపిల్ల బయటికి వెళ్తే ఏ నక్కలు, తోడేళ్ళు ఇవన్నీ వెంబడించి కష్టపెడతాయని సింహం తన గుహలో నుండి ఆ జింకపిల్లని బయటికి రానివ్వకుండా కంటికి రెప్పలాగా చూసుకునేది అంటాడు. జింకపిల్ల అలా దీనంగా ఉండడం చూసి తన బాధను కనిపెట్టిన సింహం బయటికెళ్ళి ఆడుకోమని చెప్పింది ఆ జింకపిల్లకు. సింహం ఆ మాట చెప్పగానే జింకపిల్ల చెంగు చెంగుమంటూ ఎగురుకుంటూ బందీఖానాలో నుండి, ఆ గుహలో నుండి అడవిలోకి ఎగురుకుంటూ వెళ్తుంది. ఒంటరిగా ఆడుకుంటున్న ఆ జింకపిల్లను చూసి తోడేళ్ళు, నక్కలు వెంటబడతాయి. ఇప్పుడు ఆ జింకపిల్ల ప్రాణభయంతో పరిగెత్తడం మొదలు పెడుతుంది. అలా జింకపిల్ల పరిగెడుతూనే ఉంటుంది. వెనకాల తోడేళ్ళు, నక్కలు తరుముతూనే ఉంటాయి. అలా పరిగెత్తి పరిగెత్తి ఆ జింకపిల్ల అలసిపోగానే
తరుముకుంటూ వచ్చిన నక్కలు, తోడేళ్లు జింకపిల్లని చుట్టుముట్టేశాయి. చుట్టుముట్టిన ఆ తోడేళ్లన్నీ జింకపిల్లను చంపబోతుండగా సింహం గాండ్రింపు విని వెనక్కి తిరిగాయి ఆ తోడేళ్లన్నీ. జింకపిల్లని చంపితే ఆ సింహం మమ్మల్ని అదే ఆ నక్కల్ని, తోడేళ్ళని తరిమి తరిమి చంపేస్తుందని భయంతో ఆ జింకపిల్లను, ఆ తోడేళ్ళన్నీ వదిలేసి వెళ్ళిపోతాయి అని చెప్తాడు. ఈ కథ పైన తన రూమ్లో ఉండి సింధూర, శ్రీవల్లితో పాటి కింద సింహద్వారం దగ్గర చెంచలమ్మ కూడా వింటూ ఉంటుంది. ఈ కథలో నీతి ఏంటంటే, రక్షించే వాళ్ళ సంరక్షణలో ఉంటే ప్రమాదాలు ఏమీ చేయవని ఆ జింకపిల్లకు అర్థమైంది అని చంటి చెప్తాడు. ఈ కథలని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు చంటి అంటారు చక్రం. మా అమ్మ చెప్పేది బాబాయ్ చిన్నప్పుడు ఈ కథలన్నీ అంటాడు. కథ చాలా బాగుంది చంటి అని బసవ మిగతా పని వాళ్ళందరూ హ్యాపీగా మెచ్చుకుంటారు చంటిని. ఈ కథ మీ అందరికీ ఎందుకు నచ్చిందో చెప్పనా? మొదట సింహము స్వేచ్ఛ ఇవ్వకుండా జింకపిల్లను లోపలే ప్రేమగా బందీగా పెట్టుకున్నప్పుడు అయ్యో పాపం అనుకున్నారు జింకపిల్లని. తర్వాత జింకపిల్లను అర్థం చేసుకుని ఆ స్వేచ్ఛ ఇచ్చినందుకు ఎంత ప్రమాదంలో పడిందో మళ్ళీ సింహం వచ్చి కాపాడినప్పుడు మళ్ళీ మీకు అర్థమైంది కదా, అందుకే మీకు ఈ కథ నచ్చింది అంటాడు చంటి. ఇంత స్వచ్ఛమైన మనసుతో నవ్వులు పంచుతున్న చంటిని ఎవరు మాత్రం ఇష్టపడకుండా ఉంటారు? అప్పుడు శ్రీవల్లి, సింధూర చెల్లి శ్రీవల్లి కిందికి వచ్చి చంటి అని పిలుస్తుంది. ఏంటి చిన్నమ్మాయి గారు అంటూ పరిగెత్తుకుంటూ శ్రీవల్లి దగ్గరికి వస్తాడు చంటి. నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతుంది. మీరు అడగడం నేను చేయకపోవడం, ఏం కావాలో అడగండి అంటాడు. నువ్వు అందరినీ నవ్విస్తున్నట్టే మా అక్కను కూడా నవ్విస్తావా అని అడుగుతుంది. మా అక్క తన మనసులో చాలా బాధపడుతోంది. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఓదార్చడానికి మా అమ్మ నాన్న ఇక్కడ లేరు. చెంచలమ్మ అత్తమ్మ ఊర్లో విషయాలు తెలుసుకోవడము, తీర్పులు చెప్పడంలో బిజీగా ఉంటారు. పెద్ద మామయ్య గారు తన పనుల్లో తానుంటారు. ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నా మా అక్క ఒంటరిదానిలాగానే ఉండాల్సి వస్తుంది. నేను స్కూల్కి వెళ్ళాలి, మా అమ్మ నాన్న దగ్గర ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఉండలేను. నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు కాబట్టి నీకు టైం దొరికినప్పుడు, నీకు వీలున్నప్పుడు మాత్రం మా అక్కని సంతోషంగా ఉండడానికి చూసుకోవాలి చంటి అంటుంది. నవ్వలేకపోవడం ఒక రోగం, నవ్వడం ఒక భోగం, నవ్వించడం అది ఇంకా యోగం. అలాంటి పనిని నేనెందుకు వదులుకుంటాను చిన్నమ్మాయి గారు? మీ అక్కయ్య గారిని నేను నవ్విస్తానండి అంటాడు. థ్యాంక్ యూ చంటి అంటుంది. నువ్వు చాలా మంచివాడివి చంటి, యు ఆర్ గ్రేట్ అంటుంది. చిన్నమ్మాయి గారు ఏమన్నారు అంటాడు. నువ్వు చాలా మంచివాడివి అన్నాను అంటారు. అది కదా తర్వాత ఏదో చెప్పారే అంటాడు. యు ఆర్ గ్రేట్ అన్నాను అంటుంది. అంటే ఏంటండి అంటాడు. నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్తుంది. నేను గొప్పవాడినా అంటే, నేను గొప్పవాడిని అంటే ఈ హీరో చంటి, ఈ చంటి హీరో అనమాట అనేసి పొంగిపోతాడు చంటి. అంతలో చక్రం వచ్చి గేదెలకు కుడితి పెట్టిపో అంటాడు. అబ్బా అనుకుంటాడు చంటి. అబ్బా నేను హీరోని అనుకుంటే నువ్వు పనోడివి అని గుర్తు చేశాడు ఈ బాబాయ్ వచ్చి అనుకుంటూ అనుకొని వెళ్ళిపోతాడనమాట పని చేసుకోవడానికి చంటి. తర్వాత చెంచలమ్మ చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆయన చెప్పినవన్నీ. అంటే సింధూరకి కూడా స్వేచ్ఛ కావాలి, అప్పుడప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల నుండి కూడా ప్రేమ పొందాలి అని చెప్పినవన్నీ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. పైగా చంటి చెప్పిన ఆ కథ కూడా ఎంతో ఆలోచింపజేస్తుంది. చాలా బాగా చెప్పాడు కదా చంటి. మీలో ఎంతమందికి నచ్చింది ఈరోజు చంటి చెప్పిన కథ? తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చంచలమ్మ చాలా దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక తరువాయి భాగం అనేది కొంచెం చూపిస్తారు కదా, ఒక అర నిమిషము. దాంట్లోనే మనకు స్టోరీ మొత్తం చెప్పేస్తున్నారు యాక్చువల్గా. తర్వాత అందరికీ చెప్పేసి శ్రీవల్లి తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడు ఉన్నట్టుండి చంచలమ్మ శ్రీవల్లి ఆగు అనేసి పిలుస్తుంది. శ్రీవల్లి వెనక్కి తిరిగి చూస్తుంది. మీ అక్కని నీతో పాటు 2 రోజులు మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా, తను కూడా సంతోషంగా ఉంటుంది, మీ అమ్మ నాన్న కూడా సంతోషపడతారు అని చెంచలమ్మ అంటుంది. ఆ మాటతో శ్రీవల్లి చాలా సంతోషపడిపోతుంది అనమాట. తన మొహమంతా వెలిగిపోతుంది. తర్వాత సింధూర సంతోషంగా తన పుట్టింటికి బయలుదేరుతుంది. చంటి, చక్రము, చెంచలమ్మ గారు అందరూ కలిసి సంతోషంగా తనని కారెక్కించి సాగనంపుతారు. చాముండి, రవిబాబు మాత్రం మాట్లాడుకుంటుంటారు. ఏదో వాళ్ళు పన్నాగం పనినట్టున్నారు. ఏదో అంటే కారుకి యాక్సిడెంట్ చేయడము ఏదో ప్లాన్ వేసుకొని ఉంటారు. మనకు అది రివీల్ చేయరు. కారు వెళ్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని చూపిస్తారు. అంటే ఏదో చేయడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత అందుకే చెంచలమ్మ ఎక్కడికి పంపించకుండా చాలా స్ట్రిక్ట్గా ఉండిపోతుందని అర్థమవుతుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.